హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్ డేస్. ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో అందుకని ఒక టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా గ్రీన్ పీసెస్, కొన్ని క్యారెట్స్, అది వెజిటేబుల్స్ మన ఇష్టం అనమాట. ప్యూరీ, పుదీనా కొత్తిమీర ప్యూరీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా ఆనియన్స్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అండ్ గీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. 2 యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది గీ యాడ్ చేయడం వల్ల బాగుంటుంది కదా. సో హీట్ ఎక్కిన తర్వాత మనము కొంచెం ఆయిల్ అదేవిధంగా గీ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము మసాలా దినుసులు అనమాట, మనము బిర్యానీకి వేసుకుంటాం కదా, బిర్యానీ ఆకు, ఇలాచి, అదేవిధంగా కొంచెం జాజికాయ, జాపత్రి అన్నీ ఉంటాయి కదా మసాలా, అవన్నీ. సో పట్టా, మగ్గ, లవంగాలు అన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఈ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో చూడండి, ఈ విధంగా కొంచెం అన్నీ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు టమోటాస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనము టమోటాస్ అయితే యాడ్ చేయట్లేదు, నా తర్వాత యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ అనేది కొంచెం రోస్ట్ అవ్వాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇవి రోస్ట్ చేసుకుందాము. సో ఇవి రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనమాట, మన అవైలబుల్ అనమాట. ఇంట్లో ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మనము ప్రస్తుతం అయితే క్యారెట్ అదేవిధంగా గ్రీన్ పీస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా. సో ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు అనేది మనం ప్యూరీ ఉంది కదా, పుదీనా కొత్తిమీర, కొంచెము పుదీనా క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. సో ఈ ప్యూరీ అనేది వేసేసి బాగా బాయిల్ చేయాలి. ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోయి ఆ ఫ్లేవరు బాగా వస్తుంది అన్నమాట, ఆరోమా. సో అందుకని బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ మనము ఆ బాయిల్ చేసుకున్నామంటే ఆ పచ్చి వాసన అంతా పోయి ఆ మంచి స్మెల్ అనేది వస్తుంది, పుదీనా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో కొంచెం చిక్కబడింది కదా. సో ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకుందాము. సో చూడండి, ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది కదా. సో ఆయిల్ అనేది రిలీజ్ చేసేసింది. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇంత లోపల మనము ప్యారలల్గా మనము హాట్ వాటర్ అనేది రెడీ చేసుకుందాము. సో అందుకని వేరే కళాయిలో నీళ్ళు అయితే వాటర్ పెట్టి బాయిల్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ అనేది యాడ్ చేసుకునేదానికి ప్యారలల్గా వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా కొంచెం మూత పెట్టుకుంటే గ్రీన్ పీస్ అది కూడా కొంచెం బాగా ఫ్రై అవుతుంది. సో అంతలోపల మనకు వాటర్ అనేది కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము.
చూడండి బాయిల్ అయిన తర్వాత మనము యాడ్ చేసుకుని బాగా వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా రైస్ యాడ్ చేసేసుకోవాలి. మనము నానబెట్టుకొని ఉంటున్నాం కదా, సో ఈ రైస్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 or 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అనేది క్లోజ్ చేసేయాలి. సో మనకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో మూత అనేది క్లోజ్ చేసేసి ఒక 5 minutes 10 minutes or 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.